ఓం నమ శివ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ శబ్దం మీ చెవులకు వినిపిస్తున్న క్షణమే యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు మీ కళ్ళ ముందు కనిపించడం కూడా సాధారణమైన విషయం కాదు. దుర్గాదేవి ఆశీర్వాదంతో ఈ వీడియో మీ వరకు వచ్చింది. మీరు ఇప్పుడు ఉన్న మనస్థితిలో ఈ మాటలు వినాల్సిన సమయం వచ్చిందని అమ్మవారు స్వయంగా సంకేతం ఇచ్చారు. కాబట్టి తొందరపడకుండా ఒంటరిగా ప్రశాంతంగా ఈ మాటలు వినండి. ఇది వినేటప్పుడు మీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండకూడదు. ఎవరితోనో మాట్లాడకుండా మీలోకి మీరు వెళ్ళండి. ఎందుకు అంటే ఈ మాటలు సాధారణ జ్యోతిష్యం కాదు, ఇది దైవ సందేశం. ఈ రాశి వారికి ప్రత్యేకంగా దుర్గాదేవి పంపిస్తున్న సంకేతం ఇది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఇది ఒక అర్థం తెలిసే సమయం వచ్చింది. జనవరి 2026 మీ జీవితంలో ఒక తలుపు మూసి మరో తలుపు తెరుచుకునే సమయం. ఇప్పటి వరకు మీరు భరించిన కష్టాలు, నిశ్శబ్దంగా గార్చిన కన్నీళ్ళు, ఎవరికి చెప్పలేని బాధలు, ఇవన్నీ వృధా కాలేదు. అమ్మవారి దృష్టి మీ పైన పడింది. మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ మౌన పోరాటాన్ని ఆమె గమనించింది. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఎవరూ అర్థం చేసుకోలేదు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వాళ్ళున్నారు. కానీ దైవానికి అన్నీ తెలుసు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీ వెనక ఒక శక్తి నడిచింది. అదే దుర్గాదేవి శక్తి. ఇప్పుడు ఆమె మీతో మాట్లాడుతుంది. మీకు ధైర్యం ఇవ్వడానికి ఈ మాటలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు కనిపించిన క్షణం నుంచే ఒక మార్పు మొదలైంది. ఇప్పటి వరకు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాని సంఘటనలకు సమాధానాలు దొరుకుతాయి. మీ మనసులోని ఎక్కడో ఒక చోట చిన్న నమ్మకం పడుతుంది. ఇంకా కష్టాలుంటాయా అనే భయం క్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే ఇది మీ కష్టాల ముగింపుకు ముందు వచ్చే చివరి పిలుపు. మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండెల్లో ఒక వెచ్చదనం అనిపిస్తే అది అమ్మవారి స్పర్శ. మీ కళ్ళలో తెలియని తేమ వస్తే అది శుద్ధి. ఈ క్షణం నుంచి మీరు ఒంటరి వారు కాదు. ఈ రాశి వారికి దుర్గాదేవి స్వయంగా తోడుగా నిలబడుతుంది. మీ జీవితం కొత్త దిశలోకి అడుగు పెడుతుంది. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతుంది. దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుంచి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశం జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ పోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే మీరు దుర్గామాత యొక్క నిజమైన భక్తులైతే అమ్మవారిపైన మీ పైన భక్తిని చాటుతూ ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత లేదా ఓం దుర్గాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వల్ల దుర్గామాత యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి ప్రేమ మీపై పడి మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఈ రాశివారు, మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. మీ జీవితంలో జరిగిన ప్రతి ఒంటరితనం, ప్రతి మోసం, ప్రతి నమ్మక ద్రోహం ఒక దైవ ప్రణాళికలో భాగమే. మీరు ఎప్పుడు అడగలేదు ఈ జీవితం ఇలా ఎందుకు ఉంది అని. కానీ లోపల మాత్రం ప్రతిరోజు ఒక ప్రశ్నలా గడిచింది. ఇది ప్రశాంతమైన ప్రయాణం కాదు, ఇది ఒక కఠినమైన పరీక్షల మార్గం అని మీకే మీరుగా ఎన్నోసార్లు అనిపించింది. గత కొన్నేళ్లుగా మీ జీవితం ప్రతి ఒక్క కొత్త పోరాటంలాగా మారింది. నిన్నటి బాధలు మరిచేలోపే ఈరోజు మరొక పరీక్ష ఎదురైంది. ఎవరికి చెప్పకుండా అన్ని లోపల దాచుకొని నవ్వుతూ ముందుకు నడిచారు. ఈ రాశివారు బలమైన మనసు కలవారు అని అందరికీ తెలుసు. కానీ ఆ బలమైన వెనుక ఉన్న అలసటను ఎవరు చూడలేదు. రాత్రి వేళలో చుట్టూ నిశ్శబ్దం ఉన్నప్పుడు, ఎవరు లేని సమయంలో మీరు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. బయట నవ్వుతూ లోపల మనసు ముక్కలైపోయిన రోజులు మీ జీవితంలో చాలాగా ఉన్నాయి. ఎవరికైనా చెప్పాలి అనిపించినా చివరకు మీ బాధను మీరే మింగుకున్నారు. నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అనే భావన మీ మనసును ఎన్నోసార్లు తాకింది. మీ జీవితం ఒక యుద్ధ రంగంలా మారిపోయింది.
ఎవరు మాటలతో గాయపరిచారు, ఎవరు మోసాలతో కూల్చాలని చూశారు, మరికొందరు వెనుక నుంచి కుతంత్రాలు పన్నారు. అయినా మీరు ప్రతిసారి మౌనంగా భరించారు. ఎదురు చెప్పకుండా, చెడుగా మారకుండా మీ మార్గంలో మీరు నడిచారు. ఇది బలహీనత కాదు, ఇది మీ ధర్మం. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ కాళ్లకు కట్టెలు వేసిన సందర్భాలున్నాయి. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోయాక పక్కకు నెట్టేసిన వాళ్ళు కూడా మీరు చూశారు. మీరు మంచిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా చివరకు మీకు తప్పు అంటగట్టిన రోజులున్నాయి. ఇది మీ తప్పు కాదు. మీరు చేసిన సహాయం గుర్తు పెట్టుకోకుండా, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించి మీ సహనాన్ని వాడుకొని చివరకు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయి. అయినా మీ మనసు మలినం కాలేదు, మీ స్వభావం చెడలేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు, కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడే ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుడిని ప్రశ్నించాలనిపించింది. నేను తప్పు చేయలేదు కదా, మరి ఎందుకు ఇలా అని మీ మనసులో ఎన్నోసార్లు అనుకున్నారు. అయినా చివరకు మౌనంగా భరించారు. మీ ధర్మాన్ని వదలలేదు. మీ నొప్పి ఎవరికి కనిపించలేదు. మీ కన్నీళ్ళు ఎవరికి తెలియలేదు. రాత్రి ఒంటరిగా కూర్చొని మీకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులున్నాయి. అయినా మీరు ఆశను వదలలేదు. ఇది ఎందుకంటే దైవానికి తెలుసు, మీ పరీక్షలు మిమ్మల్ని విరగదీయడానికి కాదు, మీలోని అసలు శక్తి బయటకు తీసినట్టు అని. ఈ బాధలన్నీ మీకు శిక్షగా అనిపించినా అవి శిక్షలు కావు, ఇవి దైవ రహస్యాలు. ఈ రాశివారు సాధారణంగా పుట్టరు. మీ జీవితంలోని ఈ లోతైన బాధలు వచ్చాయి అంటే మీ ముందు ఒక గొప్ప మార్పు ఉండబోతుందని అర్థం. మీరు భరించిన ప్రతి కన్నీటి వెనకాల ఒక దైవ ఆశీర్వాదం దాగి ఉంది. ఈ రాశివారు కష్టాలు ముగిసే ముందు మీ మనసులో ఒక విచిత్రమైన నిశ్శబ్దం మొదలవుతుంది. ఎప్పటిలాగా స్పందించాలనే భావన తగ్గిపోతుంది. ఎవరు ఏమన్నా సరే వెంటనే జవాబు ఇవ్వాలనే ఆతృత ఉండదు. ఇది అలసట కాదు, ఇది లోపల జరుగుతున్న మార్పు. మీ ఆత్మ మెల్లగా పరిపక్వత వైపు అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని గుండెల్లో పెట్టుకొని బాధపడిన మీరు కొన్ని విషయాలలోనే వదిలేయడం నేర్చుకున్నారు. పాత మాటలు, పాత గాయాలు, పాత అన్యాయాలు ఇవన్నీ గుర్తొచ్చినా వాటిపైన ఆసక్తి తగ్గుతుంది. ఎవరో తప్పుగా ప్రవర్తించినా ఇక చాలు అని లోపలే అనిపిస్తుంది మీకు. ఇక నుంచి ఇది నిర్లక్ష్యం కాదు, ఇది ఆత్మనిర్భరత. మీరు ఒంటరిగా ఉండడాన్ని ఇప్పుడు భయపడడం లేదు. ఎవరి సహాయం లేకుండా, ఎవరి మద్దతు లేకుండా కూడా మీరు నిలబడగలమనే ధైర్యం మీలో పుట్టింది. పాత సంబంధాలు, పాత పరిచయాలు మెల్లగా మీ జీవితంలో నుంచి దూరం అవుతున్నాయి. కొందరు వెళ్ళిపోతున్నారు, కొందరితో మీరు దూరంగా ఉంటున్నారు. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం మానేస్తున్నారు. మీ శక్తిని, మీ సమయాన్ని ఇంకా ఎవరికైనా వృధా చేయడం తగ్గింది. ఎవరు నిజంగా మీ జీవితంలో ఉండాలో, ఎవరు ఉండకూడదో మీ ఆత్మ నిర్ణయిస్తుంది. ఇది కఠినత కాదు, ఇది ఎదుగుదల. మీలోకి మీరు వెళ్ళి మీ విలువను మీరు గుర్తిస్తున్న దశ ఇది. ఈ సమయంలో మీరు ఒక అంతర్గత బలం పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు పొందబోయే అదృష్టాన్ని మోయడానికి ఈ బలం అవసరం. దైవం ఒక్కసారిగా అన్నీ ఇవ్వదు, ముందుగా మనసును సిద్ధం చేసుకుంటుంది. మీరు భరించిన బాధలు, మీరు నేర్చుకున్న మౌనం, మీరు పెంచుకున్న సహనం, ఇవన్నీ మీ రాబోయే జీవితం కోసం సిద్ధత. మీకు తెలుసో తెలియక మీరు ఇప్పుడు తక్కువగా మాటలు మాట్లాడుతున్నారు. అనవసరమైన వాగ్వాదాలు, నిరర్ధకమైన వివరణలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయి. ఎవరికి మీ గురించి నిరూపించుకోవాలనే అవసరం తగ్గిపోయింది. ఇది ఓడిపోయిన మనసు కాదు, ఇది తన విలువ తెలిసిన మనసు. కొన్నిసార్లు మీలో మరి మాట్లాడుకుందామా అని చెప్పేసి భావన రావచ్చు. నేను ఇంత కూల్గా ఎలా మారాను అని అనిపిస్తుంది. కానీ ఇది మార్పు కాదు, ఇది మేలుకొల్పే. మీరు ఎప్పుడు ఇలా ఉన్నారు, కానీ ఇప్పుడు నీ అసలు స్వరూపం బయటకు వస్తుంది. ఈ దశలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు దూరంగా ఉండడం, స్పందించకపోవడం, మీ శాంతిని కాపాడుకోవడం ఇవన్నీ స్వార్థం కాదు, ఇది మీ ఆత్మరక్షణ. మీరు ఎంతో కాలంగా అందరికీ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు మీరు ఇచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది కష్టాల ముగింపుకు వచ్చే మూల సంకేతం. బయట ఎలాంటి పెద్ద మార్పు కనిపించకపోయినా లోపల పెద్ద పరిణామం జరుగుతుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మబలం. ఈ రాశివారు మీరు ఇప్పుడు కొత్త జీవితానికి సిద్ధమవుతున్నారు.
ఈ రాశి వారికి దుర్గాదేవితో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది ఈ జన్మతో మొదలైన బంధం కాదు. ఇది జన్మ జన్మల నుంచి కొనసాగుతున్న ఆత్మ సంబంధం. అందుకే మీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా పూర్తిగా కూలిపోకుండా ఎక్కడో ఒక శక్తి మిమ్మల్ని నిలబెడుతుంది. ఆ శక్తి అమ్మవారి కారణం. ఇటీవల కాలంలో మీకు అమ్మవారి పేరు ఎక్కువగా వినిపిస్తుందా? ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటే అకస్మాత్తుగా ఆలయాలు ఎదురవుతున్నాయా? టీవీలో, ఫోన్లో ఎవరో మాట్లాడేటప్పుడు దుర్గాదేవి, చండి, అమ్మవారి గురించి మాట్లాడాలి వినిపిస్తున్నాయా? ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు. ఇవన్నీ అమ్మవారి దృష్టి మీ మీద పడుతుందని చెప్పే సంకేతాలు. కొన్నిసార్లు మీరు దేవాలయానికి వెళ్ళాలనుకోకపోయినా ఏదో శక్తి మిమ్మల్ని అక్కడికి లాగుతుంది. గుడిలోకి అడుగు పెట్టగానే మనసు తేలికగా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది భావోద్వేగం కాదు, అది ఆత్మస్పందన. అమ్మవారి శక్తి మీ లోపల ఉన్న బాధను గుర్తించి దానిని తుడిచే ప్రయత్నం చేస్తుంది. ఈ రాశి వారి జీవితంలో నెగిటివ్ శక్తులు ఎక్కువగా పరీక్షిస్తాయి. ఎందుకంటే మీలో ఉన్న వెలుగు చాలా నెగిటివ్ శక్తులు ఎక్కువగా పరీక్షిస్తాయి. ఎందుకంటే మీలో ఉన్న వెలుగు చాలా బలంగా ఉంటుంది. ఆ వెలుగును మసకబార్చాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తాయి. కానీ దుర్గాదేవి రక్షణ ఉన్న చోట నెగిటివ్ శక్తులు ఎక్కువ కాలం నిలబడలేవు. అది ఒక్కొక్కటిగా నీ జీవితం నుంచి తొలగిపోతాయి. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న కొంతమంది నిజస్వరూపం బయటపడడం మొదలవుతుంది. ఎవరు నిజంగా మీకు మంచిని కోరుకున్నారో, ఎవరు ముసుగులు వేసుకున్నారో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇది బాధ కలిగించిన, ఇది అవసరమైన శుద్ధి. అమ్మవారు మీ జీవితాన్ని తేలికపరచడానికి అనవసరమైన భారాన్ని తొలగిస్తుంది. కొంతమంది మీ నుంచి దూరం అవుతారు. కొందరి ముఖాలు మారుతాయి. కొందరి మాటల్లో విషయం బయటపడుతుంది. ఇది మీకు అన్యాయం జరిగినట్టు అనిపించినా ఇది అమ్మవారి రక్షణ. ఎందుకంటే మీ భవిష్యత్తులోకి నెగిటివ్ శక్తులు రాకుండా ముందే అమ్మ మార్గాన్ని శుభ్రం చేస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగా లేరు. అమ్మవారి చూపు మీ పైన ఉంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పు, ప్రతి విడిపోవడం, ప్రతి నిశ్శబ్దం అన్నీ కూడా ఆమె చేతుల్లోనే జరుగుతున్నాయి. మీరు వదిలేసిందంతా మీకంటే బలహీనమైనది. మీ దగ్గర మిగిలేది మాత్రమే నిజమైనది. ఈ దశలో అమ్మవారిని ఎక్కువగా స్మరించండి. పెద్ద పూజలు అవసరం లేదు. మీ మనసులో ఆమె పేరును పలకడం చాలు. ఆమె మీ మాటలు వినబడుతుంది, కన్నీళ్లు చూస్తుంది, మీ మౌనాన్ని అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఈ రాశి వారికి మీకు ఈ దశలో భయపడకండి. మార్పు వస్తుంది అంటే అది కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుర్కొన్న కష్టాల కన్నా ఇది చిన్నదే. మీలో ధైర్యం ఉండాలి. ఎందుకంటే దైవం ఎప్పుడు సిద్ధంగా ఉన్న మనిషికి ఆశీర్వాదం ఇవ్వదు. కొన్నిసార్లు మీకు చిన్న చిన్న సంతోషాలు రావడం మొదలవుతుంది. ఒక శుభవార్త, ఒక మంచి మాట, ఒక ప్రశాంతమైన రోజు, ఇవన్నీ మీకు గుర్తు చేస్తాయి. కష్టం అంతా వెనకబడిపోయిందని ఈ చిన్న సంకేతాలను పట్టించుకోండి. ఇదే పెద్ద మార్పుకు ముందస్తు సూచనలు. మీ మనసులో తెలియని ఆశ పుడితే అది కూడా ఒక సంకేతమే. ఎలాంటి కారణం లేకుండా సంతోషంగా అనిపిస్తే అది మీ ఆత్మకు ధైర్యం ఇచ్చే ధైర్యం. ఈ రాశివారు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ఈ సంకేతాలను గుర్తించండి, నమ్మండి. ఈ దశలో మీరు చేయాల్సింది ఒకటే: తొందరపడకండి, సందేహించకండి, దైవంపై విశ్వాసం పెట్టండి. మీకు వచ్చిన సంకేతాలను గౌరవించండి. ఎందుకంటే ఇవన్నీ మీ జీవితంలో కష్టాల ముగింపుకు ముందు వచ్చే దైవ ముద్రలు. ఈ రాశి వారి జీవితంలో వి అనే అక్షరం ఒక ప్రత్యేకమైన సంకేతంలా పనిచేస్తుంది. ఇది యాదృచ్ఛికంగా కనిపించిన దైవం తెరిచిన ద్వారం ఇదే. ఒక వ్యక్తి పేరు, ఒక స్థలం, ఒక సంస్థ లేదా ఒక సంఘటన, ఏ రూపంలోనైనా సరే ఈ అక్షరం మీ జీవితంలో కీలకంగా ప్రవేశిస్తుంది. మొదట ఇది సాధారణంగా అనిపిస్తుంది, కానీ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అదే మీ జీవితాన్ని మార్చిన మలుపని అర్థమవుతుంది. ఈ వి అక్షరంతో వచ్చే మార్పు మొదట కొంచెం భయంగా అనిపించవచ్చు. మీకు తెలిసిన స్థిరత్వం నుంచి బయటకు రావచ్చు. కొత్త బాధ్యత, కొత్త మార్గం, కొత్త గుర్తింపు, ఇవన్నీ మీ మనసులో సందేహాలు పెంచవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దైవం ఎప్పుడు మీకు తట్టుకోలేని భారాన్ని ఇవ్వదు. ఇది మీ ఎదుగుదల కోసం తెరిచిన ద్వారం. కొంతమందికి ఈ వ్యక్తి రూపంలో వస్తుంది. ఆ వ్యక్తి మాటలు, ఆలోచనలు లేదా ఒక అవకాశం మీ ఆలోచనల్ని మారుస్తాయి. మొదట మీరు అనుమానపడతారు, కానీ కాలక్రమంలో ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఇది దైవం మీ జీవితంలోకి పంపిన దూత లాంటిది. మరి కొంతమందికి ఇది ఒక స్థలం లేదా సంస్థగా మారుతుంది.
కొత్త ఉద్యోగం, కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త నగరం. ఈ మార్పు మీ పేరు, మీ స్థానం, మీ గుర్తింపును మార్చే అవకాశం కలిగిస్తుంది. ఇప్పటి వరకు మీరు తక్కువగా గుర్తింపు పొందిన చోట ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన శాశ్వతంగా ఉండే మార్పు. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భయం సహజం, కానీ వెనక్కి తగ్గడం కాదు. మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి. మీలోని బలం, మీ అనుభవం, మీ సహనం ఇవన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. నేను చేయగలనా అనే ప్రశ్న కన్నా ఇది నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచించండి. కొన్నిసార్లు మీరు అవకాశాన్ని వదిలేయాలనిపించవచ్చు. గత అనుభవాల వల్ల మీకు నమ్మకం తగ్గి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మోసం కాదు, ఇది మార్గదర్శనం. దైవం మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ అక్షరాన్ని మాధ్యమంగా ఉపయోగిస్తుంది. మీ పేరు, మీ పనితీరు, మీ గుర్తింపు ఇవన్నీ ఈ దశలో మారవచ్చు. మీరు ఇప్పటి వరకు ఉన్న పరిధిని దాటి వెళ్ళాల్సి రావచ్చు, కానీ అక్కడే మీ అసలు స్థానం ఉంది. ఈ రాశి వారు చిన్నగా ఉండడానికి పుట్టలేరు. మీ జీవితంలో ఈ మార్పు రావడము అంటే మీరు పెద్ద బాధ్యతలకు సిద్ధమయ్యారని అర్థం. ఈ వి అక్షరం తక్కువగా తీసుకోకండి. ఇది మీ జీవితంలో దైవం పెట్టిన ముద్ర. మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఈ మార్పు కొత్త శాంతి, కొత్త స్థిరత్వం తీసుకొస్తుంది. మీ గతం ఎంత కష్టంగా ఉన్నా మీ భవిష్యత్తు అంత బలంగా ఉండబోతుంది. ఈ రాశి వారి జీవితంలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. మీరు ఊహించని సమయంలో, ఊహించని రూపంలో ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. మొదట అతను లేదా ఆమె మాటలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఒక చిన్న సలహా, ఒక సాధారణమైన ప్రశ్న లేదా ఒక తేలికపాటి వాక్యలా ఉంటుంది. కానీ కాలక్రమంలో అదే మాటలు మీలో లోతుగా ప్రతిధ్వనిస్తాయి. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గర వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. ఒక పరిచయం, ఒక సహోద్యోగి, ఒక ప్రయాణంలో కలిసిన వ్యక్తి లేదా ఒక అనుకోని సంభాషణలో భాగమైన మనిషి కూడా కావచ్చు. ముఖ్యమైన వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ద్వారా వచ్చే సందేశం. దైవం మీ జీవితానికి అవసరమైన మాటలను నోటి ద్వారా చెప్పిస్తుంది. మొదట మీరు ఈ మాటలను అంతగా పట్టించుకోకపోవచ్చు. ఇందులో కొత్తదేముంది అని అనిపించవచ్చు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే మాటలు మీ మనసులో తిరుగుతూ ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఆలోచించిన దిశలోని అవి ప్రభావం చూపిస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. ఈ దశలో అనుమానం సహజం. గతంలో మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎవరినైనా నమ్మడానికి మీకు భయం ఉండొచ్చు. కానీ ఈసారి జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తి మీద కాదు, సందేశం మీద. ఆ మాటలు మీలో శాంతిని కలిగిస్తే, ధైర్యం పెంచితే అది దైవం నుంచి వచ్చిందే. ఈ వ్యక్తి మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాడని అనుకోకండి. మార్పు మెల్లగా జరుగుతుంది, కానీ ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చూసిన దారికి భిన్నమైన దిశను చూపిస్తాయి. మీలో ఉన్న శక్తిని మీకే గుర్తు చేస్తారు. ఇది మీ ఆత్మకు అవసరమైన మేలుకొల్పు. కొన్నిసార్లు ఆ వ్యక్తి మీకు కఠినంగా మాట్లాడవచ్చు, నిజం చెప్పవచ్చు, మీ లోపాలను చూపించవచ్చు. కానీ అది గాయపరచడానికి కాదు, మిమ్మల్ని బలపరచడానికి. దైవ సందేశం ఎప్పుడు తీపిగా ఉండదు, కానీ అది అవసరమైనది అయి ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే అది మీకు మేలు చేస్తుంది. ఈ దశలో మీరు చేయాల్సింది ఒకటే, మీ మనసును మూసివేయకండి, వెంటనే తిరస్కరించకండి. ఆ మాటలను మీలో ఉంచుకొని ఆలోచించండి. ఎందుకంటే దైవం మళ్ళీ మళ్ళీ అదే సందేశం పంపదు. ఒకసారి అవకాశం ఇస్తే మీరు గుర్తించాలి, ఈ రాశివారు ఈ అనుకోని వ్యక్తి ద్వారా వచ్చిన మాటలు మీ జీవితానికి ఒక దిశను చూపించడానికి వచ్చాయి. మీరు వాటిని స్వీకరిస్తే మీ ప్రయాణం సులభమవుతుంది. అనుమానాన్ని పక్కన పెట్టేసి సందేశాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ సమయంలో లోపల నుంచి అకస్మాత్తుగా ధైర్యం పెరుగుతుంది. ఇప్పటి వరకు భయపడ్డ విషయాలు, తప్పించుకున్న పరిస్థితులు ఇప్పుడు అంత పెద్దగా అనిపించవు. మీలో ఉన్న ఏదో శక్తి మేలుకున్నట్టు ఉంటుంది. ఇది కోపం కాదు, ఇది దుర్గాదేవి శక్తి మీలో ప్రవేశించిన సంకేతం. మీ హక్కుల కోసం నిలబడాలనే భావన బలపడుతుంది. ఇంతకాలం మౌనంగా భరించిన అన్యాయాలు ఇప్పుడు ఒప్పుకోలేమని స్పష్టత వస్తుంది. మీరు గొడవ పడరు, అరవరు, కానీ స్పష్టంగా ఇది నాకు వద్దని చెప్పగలుగుతారు. ఈ మాట చెప్పడం కూడా మీకు ఒక విముక్తిలా అనిపిస్తుంది. ఈ దశలో అవసరం లేని సంబంధాలు మెల్లగా తెగిపోతాయి. కొందరితో మీరు స్వయంగా దూరం అవుతారు, కొందరు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. ఇది నష్టం కాదు,
ఇది ఆత్మశుద్ధి. మీ జీవితంలో ఉండాల్సిన వారు మాత్రమే మిగిలిన దశ ఇది. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవడం దైవ నిర్ణయం. మీకు ఇప్పటి వరకు బాధ కలిగించిన వ్యక్తులు, పరిస్థితులు ఇప్పుడు మీ మీద ప్రభావం చూపించకపోతాయి. వారి మాటలు మీ గుండెల్లోకి దిగవు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది బలం. మీ ఆత్మ ఇప్పుడు తన విలువను గుర్తించింది. మీ శాంతిని ఎవరు దొంగిలించలేదు. ఈ శక్తి పెరిగిన దశలో మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. పాత అలవాట్లు, పాత బాధలు, పాత బంధాలు, వీటన్నిటిని వదిలేయాలనిపిస్తుంది. ఇది పారిపోవడం కాదు, ఇది మీ జీవితాన్ని శుభ్రం చేసుకోవడం. దుర్గాదేవి శక్తి ఎప్పుడు శుద్ధితోనే మొదలవుతుంది. కొన్నిసార్లు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరు మాట్లాడే విధానం, నడిచే తీరు, నిర్ణయాలు తీసుకునే ధైర్యం అన్నీ మారుతాయి. ఇది గర్వం కాదు, ఇది మీ అసలు స్వరూపం. మీరు చిన్నగా ఉండడానికి కాదు, నిలబడి వెలిగిపోవడానికి పుట్టారు. ఈ దశలో మీరు నమ్మకం పెట్టుకుంటారు. ఎవరు తోడుగా లేకపోయినా మీరు ముందుకు నడవగలమనే విశ్వాసం పెరుగుతుంది. ఇదే నిజమైన ఆత్మబలం. ఇది మీ జీవితంలో ఇకపై ఎవరు మిమ్మల్ని తొక్కలేని స్థాయికి తీసుకెళ్తుంది. ఈ రాశివారు, ఈ శక్తి మీలో ప్రవేశించటం అంటే మీరు ఇక పాత మనిషి కాదు, మీరు కొత్త దశలోకి అడుగుపెట్టారు. దుర్గాదేవి మీ వెనుక కాదు, మీలోనే ఉంది. మీ శక్తిని గౌరవించండి, సరైన మార్గంలో ఉపయోగించండి. ఈ రాశి వారి జీవితంలో కష్టాలు పూర్తిగా ముగిసే ముందు ఒక విచిత్రమైన దశ వస్తుంది. ఆ దశలో పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా తిరిగి వస్తాయి. చాలా కాలంగా మర్చిపోయామనుకున్న ముఖాలు, మాటలు, సంఘటనలు ఒక్కసారిగా మనసులో తిరుగుతాయి. ఇది మళ్ళీ బాధ పెట్టడానికి కాదు, పూర్తిగా విడిచిపెట్టడానికి వచ్చిన చివరి అవకాశం. మీకు అర్థం కాని సమయంలో పాత వ్యక్తి గుర్తొస్తాడు. ఒక పాట వింటే, ఒక వాసన వచ్చిన, ఒక ప్రదేశం చూసిన మీ మనసు వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పటి బాధ, అప్పటి ఒంటరితనం, అప్పటి కన్నీళ్ళు అన్నీ గుర్తొస్తాయి. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మ చివరిసారి తన భారాన్ని బయట పెట్టుకుంటుంది. ఈ దశలో కన్నీళ్ళు వస్తాయి, ఆపుకోవద్దు. ఇది చివరి కన్నీరు కావచ్చు. ఇంతకాలం లోపల దాచుకున్న పాత బయటికి రావాలి. దైవం కూడా కోరేది ఇదే. మీరు పూర్తిగా శుద్ధి అయి తేలికగా మారాలని అమ్మవారు చూస్తుంది. ఈ కన్నీళ్ళు నష్టం కాదు, ఇది విముక్తి. ఇది కొన్నిసార్లు మీకు ఎన్ని రోజులు ఎందుకు భరించాను అనే కోపం కూడా రావచ్చు. మీ మీద మీకు కోపం రావచ్చు, కానీ ఈ భావన కూడా అవసరమే. ఇది మీరు ఎంత బలంగా ఉన్నారో మీకే చూపిస్తుంది. మీరు అప్పట్లో కొంచెం బలహీనంగా లేరు, పరిస్థితులను గౌరవించారంతే. పాత జ్ఞాపకాలు రావడం అంటే మీరు అన్నీ ఆ దశలోకి వెళ్తున్నారనుకోవద్దు. అది పూర్తిగా విరుద్ధం. మీరు ఇప్పుడు ఆ దశను దాటి వచ్చారు కాబట్టి ఆ జ్ఞాపకాలు శక్తి కోల్పోయాయి. అవి ఇక మిమ్మల్ని నియంత్రించలేవు. మీరు వాటిని చూసుకోవడం కూడా ముందుకు నడవగలుగుతున్నారు. ఈ సమయంలో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక చాలని మీ మనసులో ఒక గీత వేస్తారు. కొన్ని విషయాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తారు. ఇది బాధతో కూడిన నిర్ణయమైనా ఇది తప్పనిసరి. ఎందుకంటే మీరు కొత్త జీవితంలోకి ప్రవేశించాలి అంటే పాత భారాన్ని వదలాల్సిందే. ఈ దశలో మీకు ఒంటరిగా అనిపించవచ్చు, ఎవరి మాటలు వినాలనిపించదు. ఇది పారిపోవడం కాదు, ఇది మీ ఆత్మ తనతో తానే మాట్లాడుకునే సమయం. ఈ మౌనంలోనే మీకు నిజమైన సమాధానాలు దొరుకుతాయి. ఈ రాశివారు, ఇది చివరి శుద్ధి దశ. ఈ తర్వాత మీరు మళ్ళీ ఇంతగా బాధపడాల్సిన అవసరం ఉండదు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని గాయపరచడం మానేస్తాయి. మీ మనసు తేలికగా మారుతుంది. ఇది ముగింపు కాదు, ఇది కొత్త ఆరంభానికి ముందు వచ్చి చివరి విడిచిపెట్టడం. ఈ రాశివారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశ మొదలవుతుంది. చాలా కాలంగా ఎదురు చూసిన స్థిరత్వం మెల్లగా దగ్గర పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో మీరు అనుభవించిన నిర్లక్ష్యం, ఆలస్యం, గుర్తింపులేమి ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు చేసిన శ్రమను ఎవరు గుర్తించలేదని అనిపించిన దైవం మాత్రం అన్ని లెక్కలో పెట్టింది. ఉద్యోగంలో లేదా పనిలో ఆలస్యంగా వచ్చిన గుర్తింపు అయినా అది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసిన కృషి ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది. మీ మీద నమ్మకం పెరుగుతుంది. బాధ్యతలు పెరిగినా అవి మీకు భారంగా అనిపించవు. ఎందుకంటే మీరు ఈ స్థాయికి రావడానికి ఎంతో కాలం సిద్ధమయ్యారు. ఆర్థికంగా గతంలో ఎదురైన నష్టాలు, అప్పులు, అడ్డంకులు అన్నీ మీకు మెల్లగా తగ్గుతాయి. ఒకసారిగా పెద్ద సంపద రావడం కాదు, కానీ స్థిరత్వం మొదలవుతుంది. డబ్బు చేతిలో నిలబడడం మొదలవుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. మీ ఆర్థిక నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి. ఇది నిజమైన అభివృద్ధి. కుటుంబ విషయాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మీ స్థానం గుర్తిస్తారు. కొన్ని సంబంధాల శుద్ధి జరుగుతుంది. అనవసరమైన గొడవలు తగ్గుతాయి. ఇంట్లో ఒక ప్రశాంతమైన నెలకొంటుంది. కొంతకాలంగా మీ మనసులో ఇబ్బంది పెట్టిన కుటుంబ బాధ్యతలు ఇప్పుడు తేలిక పడతాయి. మీరు ఒంటరిగా భారం మోయాల్సిన పరిస్థితి తగ్గుతుంది. సహకారం పెరుగుతుంది. మీకు అవసరమైన మద్దతు సరైన సమయంలో లభిస్తుంది. ఇది దైవ సమతుల్యత. ఆరోగ్య విషయానికి వస్తే మీరు పెద్ద ఉపశమనాన్ని పొందే దశ ఇది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు మెల్లగా తగ్గుతాయి. మందులు పనిచేయడం మొదలవుతుంది. శరీరం స్పందిస్తుంది. మీ మనసు శాంతిగా ఉండడం కూడా ఆరోగ్యానికి ప్రధాన కారణంగా మారుతుంది. ఈ దశలో మీరు మీ శరీరాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. అవసరమైన విశ్రాంతి, సరైన ఆహారం, మౌనం ఇవన్నీ మీకు సహాయపడతాయి. మీరు ఎంతకాలంగా మీ శరీరాన్ని పట్టించుకోలేదో ఇప్పుడు గుర్తుకొస్తుంది. దైవం మీకు మరో అవకాశం ఇస్తుంది. మొత్తానికి ఈ కాలం ఈ రాశి వారికి నెమ్మదిగా కానీ బలంగా కానీ స్థిరత్వంగా తీసుకొస్తుంది. ఇది తాత్కాలిక ఆనందం కాదు. ఇది మీ జీవితానికి పునాది వేయవలసిన దశ. మీరు భవిష్యత్తులో నిలబడి ఎదగడానికి ఇది ఒక అవసరమైన శాంతి. ఈ రాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో శత్రువులు తమంతట తామే బయటపడతారు. మీరు ఏమి చేయకుండానే, ఎవరితోనూ గొడవ పడకుండానే నెగిటివ్ శక్తులు మీ జీవితంలో నుంచి తొలగిపోతాయి. ఇది ప్రతీకారం కాదు. ఇది దైవ న్యాయం నిశ్శబ్దంగా జరిగిన విధానం. ఇంతకాలం వెనక నుంచి పనిచేసిన వాళ్ళు, మీ ఎదుగుదలను అడ్డుకున్న వాళ్ళు, మీ మీద చెడ్డ మాటలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు తమ సమస్యల్లోనే తాము చిక్కుకుంటారు. మీరు ఆనందపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం. దైవం సమతుల్యత తానే తీసుకొస్తుంది. మీరు కేవలం శుచి స్థితిలో ఉంటారు. కొంతమంది ఒక్కసారిగా మీ జీవితంలో నుంచి దూరం అవుతారు. మాటలు తగ్గుతాయి. సంబంధాలు తెగిపోతాయి. ఇది మీకు మొదట ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నష్టం కాదు. ఇది భారాన్ని తగ్గించారు. మీరు ఎంతకాలంగా మోస్తూ వచ్చిన మానసిక భారం ఇప్పుడు మెల్లగా దిగిపోతుంది. ఈ దశలో మీ మనసులో ఒక విచిత్రమైన తేలికపాటు మొదలవుతుంది. ఇంతకాలం ఒత్తిడిగా అనిపించిన విషయాలు ఇప్పుడు అంత ప్రభావం చూపవు. నిద్ర బాగా పడుతుంది. ఆలోచనలు క్రమబద్ధంగా మారతాయి. ఇది ఒక పెద్ద సంకేతం. దైవం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. మీరు గమనిస్తే మీ మీద తప్పుగా మాట్లాడిన వాళ్ళ మాటలకు ఇప్పుడు బలం ఉండదు. వాళ్ళ మాటలు వాళ్ళకే తిరిగి వస్తాయి. మీ నిజాయితీ, మీ సహనం, మీ మౌనం ఇవన్నీ ఇప్పుడు మీ రక్షణగా మారతాయి. మీరు ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని శపించవద్దు. ఎవరిపైన ద్వేషం పెట్టుకోవద్దు. దైవం న్యాయం పనిచేస్తున్నప్పుడు మనిషి జోక్యం అవసరం ఉండదు. మీరు మీ మార్గంలో మీరు ముందుకు నడవండి. మీ శాంతి మీరు ఆయుధంగా ఉంచుకోండి. ఈ రాశివారు మీ జీవితంలో వచ్చిన ప్రతి నెగిటివ్ అనుభవం ఇప్పుడు ముగింపుకు చేరుకుంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రపడుతుంది. ఇది కనిపించదు కానీ బలమైన మార్పు. మీరు లోపల ప్రశాంతంగా ఉండాలంటే అదే దైవ న్యాయం జరిగిపోయిందని అర్థం. ఇది శత్రువులు ఓడిపోయిన దశ కాదు. ఇది మీరు ఆ స్థాయిని దాటిన దశ. ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ ముందు ఉన్న దారి శుభ్రంగా ఉంది. దైవం మీ పక్కన నడుస్తుంది. ఈ రాశివారు మీరు ఇప్పుడు ఒక చాలా సున్నితమైన దశలో ఉన్నారు. ఈ సమయంలో చిన్న తప్పు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. అందుకే దైవం మీకు కొన్ని పనులు చేయొద్దని, కొన్ని పనులు తప్పకుండా చేయాలని సూచిస్తుంది. ఇది భయం కోసం కాదు. మీ ప్రయాణం సులభంగా సాగేందుకు. ముందుగా చేయకూడని విషయాలు. ఈ దశలో కోపాన్ని మీ మీదకు తీసుకురావద్దు. మీ మాటలు కఠినంగా మారితే మీ శక్తి తగ్గుతుంది. ఎవరు ఏమన్నా వెంటనే స్పందించకుండా ఒక క్షణం మౌనం పాటించండి. అహంకారం పెంచుకోవద్దు. మీరు ఎంత ఎదిగినా విని మీ రక్షణ. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మీ నిజాయితీని నిరూపించుకోవాలనే ప్రయత్నం మానేయండి. ఎవరికి మీ కథ వివరించాల్సిన అవసరం లేదు. ఎవరు మీ దశలో మాటల కంటే ఎక్కువ పనిచేస్తుంది. అనవసరమైన చర్చలు మీ శక్తిని వృధా చేస్తాయి. ఇప్పుడు చేయాల్సిన విషయాల గురించి మాట్లాడితే మొదటిగా అమ్మవారి నామజపం. పెద్ద పూజలు, పెద్ద నియమాలు అవసరం లేదు. రోజుకొక్కసారి మనసులో ఓం దం దుర్గాయ నమః అని జపించడం చాలు. ఇది మీ చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది. మౌనాన్ని అలవాటు చేసుకోండి.
ప్రతిరోజు కొద్దిసేపు ఒంటరిగా ఉండండి. ఫోన్ లేకుండా, మాటలు లేకుండా మీలోకి మీరు వెళ్ళండి. ఈ మౌనంలోనే దైవం మీతో మాట్లాడుతుంది. మీకు సరైన నిర్ణయాలు అదే సమయంలో స్పష్టంగా అనిపిస్తాయి. చిన్న సహాయం చేయడం కూడా ఈ దశలో చాలా ముఖ్యం. ఎవరికైనా చిన్న సహాయం చేయగలిగితే చేయండి. లేదా డబ్బు కావాల్సిన అవసరం లేదు. ఒక మాట, ఒక మద్దతు, ఒక చిరునవ్వు, ఇవన్నీ దైవానుగ్రహాన్ని వేగంగా మీ వైపు తీసుకొస్తాయి. ఈ సమయంలో మీ మనసు శుభ్రంగా ఉంచుకోండి. పాత ద్వేషాలు, పాత కోపాలు గుర్తుకొస్తే వాటిని పట్టుకొని ఉండకండి. ఇది నాకు అవసరం లేదని లోపల చెప్పి వదిలేయండి. మీరు వదిలిన ప్రతి భారానికి బదులుగా దైవం మీకు శాంతిని ఇస్తుంది. ఈ రాశివారు ఈ దశలో మీరు ఎంత శాంతిగా ఉంటే అంత వేగంగా మీ జీవితం స్థిరపడుతుంది. ఇది పరీక్ష కాదు, ఇది చివరి సర్దుబాటు. మీరు దైవంపై నమ్మకం పెట్టుకుంటే మిగతా అన్నీ కూడా దాన్ని సర్దుకుంటాయి. ఈ రాశివారు ఒక విషయం మీకు హృదయంలో బలంగా నిలిచిపోవాలి. మీరు అనుభవించిన బాధలు శిక్షలు కాదు, అవి మీ భవిష్యత్తుకు చేసిన సిద్ధత మాత్రమే. మీరు ఎంత లోతుగా పడిపోయారో అంత ఎత్తుకు లేచే శక్తి మీలో ఉందని దైవం ముందే తెలుసు. అందుకే మిమ్మల్ని పరీక్షించింది, కానీ ఎప్పుడు వదలలేదు. మీ కన్నీళ్ళు వృధా కాలేదు. మీరు మౌనంగా భరించిన ప్రతి నొప్పి, మీరు ఎవరికి చెప్పకుండా దాచుకున్న ప్రతి బాధ, ఇవన్నీ దైవానికి తెలుసు. మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్న ప్రతి క్షణంలో కూడా ఈ దుర్గాదేవి మీ పక్కనే ఉంది. ఇప్పుడు ఆమె మీతో మాట్లాడుతుంది, ఇంకా భయం వద్దని. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతుంది. గతాన్ని వెనక్కి చూసి బాధపడాల్సిన అవసరం ఇక లేదు. మీరు నేర్చుకున్న పాఠాలు మీ బలంగా మారాయి. మీరు కోల్పోయినది మిమ్మల్ని బలహీనంగా చేయలేదు, బలంగా చేసింది. ఇప్పుడు మీరు మీ విలువను తెలిసిన వ్యక్తిగా ముందుకు నడవబోతున్నారు. ఈ దశలో మీరు ఒక శాంతిని అనుభవిస్తారు. అది పెద్ద ఆనందంగా కాకపోయినా లోపల ఒక స్థిరత్వం ఉంటుంది. అదే నిజమైన దైవానుగ్రహం. మీ మనసు తేలికగా ఉంటే మీ మార్గం సాఫీగా ఉంటుంది. దైవం మీకు కావాల్సిందంతా కూడా సరైన సమయంలో ఇస్తుంది. ఇప్పుడు ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని ఈ మంత్రాలు నెమ్మదిగా జపించండి. ఒకసారి కాదు, మీకు శక్తి అనిపించే వరకు. ఇది మీకు రక్షణ, ఇది మీకు బలం. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం హైం హ్రీం చాముండాయ విచ్చే ఈ మంత్రాన్ని మీకు శక్తి బలాన్ని ఏర్పరుస్తాయి. భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది. అలాగే ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. మీరు కోరుకున్న శాంతి మీ వైపు వస్తుంది. దుర్గాదేవి మీతో ఉంది. ఇది మాట కాదు, ఇది సత్యం. ఈ సందేశం మీకు తాకింది అంటే అది యాదృచ్ఛికం కాదు. మీలాంటి ఈ రాశి వారికి ఈ వీడియో చేరుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీలాంటి మరో వ్యక్తికి ఇది చేరేలాగా షేర్ చేయండి. ఇలాంటి దైవ సందేశాలు మిస్ కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితం వెలుగుతో నిండాలి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.